హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ది అమెరికా పార్టీ ఇప్పుడు ఈ టైటిల్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఫుల్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. మాస్క్ పెట్టబోతున్న కొత్త పార్టీ పేరు ఇదే ఆల్రెడీ పెట్టేశాడు. ట్రంప్ని ఏ విధంగా అయినా దెబ్బతీసేందుకు మాస్క్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ కూడా పోస్టులు అయితే చాలా మంది పెట్టేస్తున్నారు. మరి ది అమెరికా పార్టీ అమెరికన్ రాజకీయాల్లో ఏ స్థాయిలో ఇంపాక్ట్ చూపిస్తుంది? నిజంగా ఎలన్ మాస్క్ మరి కొత్త పార్టీ పెట్టబోతున్నాడా? రాజకీయాల్లోకి ఎంట్రీ కాబోతున్నాడా? మాస్క్ ని దెబ్బ కొట్టబోతున్నాడా? ఇప్పుడు దీని పట్ల చర్చ అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తృత స్థాయిలో జరుగుతుంది. ఇప్పుడు దీనిపైనే డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఆల్రెడీ వీళ్ళ మధ్య గొడవ ఎప్పటి నుంచో కూడా కొంతకాలం నుంచి కూడా నడుస్తుంది. మనం కూడా పలుమార్లు కొన్ని ఇంటర్వ్యూలు కూడా దీనిపైన చేశాము. ఇప్పుడు లేటెస్ట్గా చోటు చేసుకున్న పరిమాణం ఎలన్ మాస్క్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడని తెలుస్తుంది. ది అమెరికా పార్టీని టైప్ కూడా పెట్టాడు. మరి పెడుతున్నాడా? ఇది ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందా ట్రంప్ పైన? అంటే రాజకీయ నాయకుడిగా పూర్తి స్థాయిలో రంగప్రవేశం చేయబోతున్నాడా అనే దానికి ఆయన వేసుకున్నటువంటి వ్యాపార మాస్క్ తీసేయబోతున్నాడనే విమర్శలు కూడా మాస్క్ మీద ఉన్నాయి. అయితే ఒకటి క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే, అమెరికా అనే రాజకీయ వ్యవస్థ అనేది రెండు పార్టీల రాజకీయ వ్యవస్థగానే ఉంది. ఒకటి డెమోక్రట్లు, వాళ్ళు సరళీకృతమైనటువంటి విధానాలు అవలంబించేటటువంటి వాళ్ళు. అదే సందర్భంలో రెండో పక్కన ఉన్నటువంటిది రిపబ్లికన్ ఆలోచన విధానం అంతా చాలా కఠినంగా ఉంటుంది. రిపబ్లిక్లు కొన్ని దేశాలకు వ్యతిరేకం, కొన్ని రకాలైనటువంటి సంస్కరణలకు వ్యతిరేకం అనేటువంటి ఈ రెండు చుట్టూ మాత్రమే రాజకీయం జరుగుతుంది. మూడో రాజకీయ పార్టీ అనేటటువంటిది ఇటీవల కాలంలో అంటే ఎప్పుడైతే రిపబ్లికన్ పార్టీలోనే అంతర్గతంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏదైతే పరిస్థితి వచ్చిందో, ఆ పరిస్థితి వచ్చిన తర్వాత అంటే ట్రంపే కొత్త పార్టీ పెడతాడనే ఊహాగానాలు అయితే జరిగినాయి. అంతవరకు నిజం. ఊహాగానాలు జరిగినప్పటికీ అమెరికా రాజకీయ చట్టంలో రెండో పార్టీ ఏర్పాటు చేయటం, ఆ రెండో పార్టీ పూర్తిగా ఎస్టాబ్లిష్ అవ్వటం చాలా కష్టమైనటువంటి పని అనేది అందరూ బాగా నమ్ముకున్నటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయం. అమెరికా రాజకీయ వ్యవస్థలో అధికారం ఎన్నిక ప్రత్యక్షమైనప్పటికీ స్థానికంగా ప్రీమియర్లో జరిగే ఎన్నికలు కానీ, స్థానికంగా గవర్నర్ల కోసం జరిగే ఎన్నికలు కానీ, సెనేటర్ల కోసం జరిగే ఎన్నికలు కానీ, కాంగ్రెస్ కోసం జరిగే ఎన్నికలు కానీ, ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా ఉంటాయి. వీటన్నిటినీ కలిపి రాజకీయమైనటువంటి ఆధిపత్యం చెలాయించేటటువంటి పరిస్థితి రాజకీయ పార్టీకి ఉండాలి. రాజకీయ పార్టీ ఆ దశగా ఉండేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రధానమైన అడ్డంకి ఏంటి? ఈ వ్యవస్థని మొత్తాన్ని కొత్తగా తయారు చేయాల్సి రావటం. కాబట్టి అది అవకాశం లేదు అని మొత్తం తోసిపుచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎలన్ మస్క్ ఒక ట్వీట్లో ఒక ట్వీట్ని రీట్వీట్ చేస్తున్నటువంటి సందర్భంగా ఎస్ అనే రీట్వీట్ చేసినట్టు, ఆ తర్వాత జరిగినటువంటి క్రమాలు, తర్వాత ఆయన రాజకీయ పార్టీ పేరు కూడా బయటపెట్టడం, రాజకీయ పార్టీ అవసరమా అనేటటువంటి భావాన్ని వ్యక్తం చేయటం. దీంతో పాటు ఇంతవరకు అమెరికన్ రాజకీయ వ్యవస్థలో పెద్దగా పట్టింపు అయినటువంటి ఒక సెగ్మెంట్, ఒక వ్యాస్ట్ సెగ్మెంట్, విస్తృతమైనటువంటి సమాజాన్ని ఎన్నికల ప్రక్రియలో రాజకీయంలోకి తీసుకురావాలి అనేటటువంటి ప్రయోగం చేయడానికి ఎలన్ మస్క్ సిద్ధంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎలన్ మస్క్ మాటల్లో ఈ క్రమాన్ని ఒకసారి చెప్తాను. ఎస్ అన్న దానికి ఏంటి? ట్రంప్ని దింపి ఇంకో వ్యక్తిని, ఒక పార్టీని అధికారంలో తీసుకురావాల్సిన అవసరం ఉందా అని ఎవరో ఒక పోస్ట్ పెడితే దాన్ని ఎస్ అని రీట్వీట్ చేశారు. ఎవరు? మస్క్ రీట్వీట్ చేయడంతో ఆయన మనసులో ఉన్నటువంటి భావం బయటకు వచ్చింది. ఆ తర్వాత క్రమంలో విస్తృతంగా ఉన్నటువంటి మధ్యతరగతి కోసం, మధ్యతరగతి భావాల్ని ప్రతిబింబించేలా, హక్కుల్ని ప్రతిబింబించేలా, వాళ్ళ హక్కులని ప్రొటెక్ట్ చేసేలాగా, ఏదైతే వాళ్ళ డిమాండ్లు ప్రతిబింబించేలాగా, వాళ్ళ ఆకాంక్షల మేరకు ఒక పార్టీ రావాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన ట్వీట్ చేశాడు. అంటే అమెరికన్ సిటిజన్స్ పార్టీ లాంటిది ఏదైనా ఒకటి అవసరమా అని చెప్పారు. తర్వాత లేటెస్ట్గా ఏంటంటే అమెరికన్ పార్టీ అనేటటువంటి దాన్ని పేరు బయటపెట్టి ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఆయన రాజకీయ వ్యవస్థ పట్ల చేసినటువంటి ట్వీట్కి 56 లక్షల మంది రీట్వీట్ చేయటం. రెండోది ఒక ఆసక్తికరమైనటువంటి, ఒక ఉత్సాహమైనటువంటి అంశంగా అనిపిస్తుంది. అదే సందర్భంలో మస్క్ లైన్ ఎటు వెళ్తుంది, మస్క్ యొక్క ఆలోచన విధానం ఎటు వెళ్తుంది అనేటటువంటి ఉత్సుకత మొత్తం సమాజంలో, అమెరికన్ సమాజంలో ఉంది. ఈ నేపథ్యంలో ఒకసారి
అమెరికన్ నెంబర్ గేమ్ని మస్క్ పాత్ర ఎంట్రీ మొత్తాన్ని మార్చేయగలుగుతుందా అనేటటువంటి చర్చ కూడా బయలుదేరిందని చెప్పక తప్పదు. ఓకే, అంటే ఇది ఇప్పుడు అమెరికన్ రాజకీయాలపైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, మరి దీన్ని ట్రంప్ ఏ విధంగా కౌంటర్ చేసే అవకాశం ఉంది సార్? అసలు ట్రంప్ మాత్రమే కాదు, డెమోక్రట్లు కూడా దీన్ని ఎట్లా కౌంటర్ చేస్తారనేది ఆసక్తికరమైనటువంటి అంశం. ఎందుకంటే కొన్ని బలమైనటువంటి రాష్ట్రాల్లో అంటే ప్రభావశీలమైనటువంటి రాష్ట్రాల్లో బలంగా ఉన్నటువంటి పార్టీ డెమోక్రాట్లు. అదే సందర్భంలో రిపబ్లికన్లు కూడా అదే దారిలో ఉన్నారు. కాబట్టి అంటే నెక్స్ట్ అంటే ఉన్నటువంటి అగ్రనాయకత్వానికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి నాయకత్వం కూడా బలంగా రాష్ట్రాల నుంచి ఉంది. ఈ నేపథ్యంలో ఇది ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది ఖచ్చితంగా ఆసక్తిదాయకంగా ఎదురు చూసినట్టు పని అని చెప్పక తప్పదు. సార్, అంటే పార్టీ నిజంగా పెడుతున్నాడా, లేకుంటే ఏదో ట్విట్టర్లో పోల్ నిర్వహించే తర్వాత జస్ట్ ఇలా పెట్టేసి వదిలేస్తాడు, అంటే ఒక జస్ట్ అలా ఒక పెట్టేసి? మేజారిటీ అమెరికన్ల మనసులో ఉన్నటువంటి ప్రశ్న నువ్వు ఇప్పుడు అడిగావు. మేజారిటీ అమెరికన్ల లాగానే నేను కూడా ట్రంప్ యొక్క ట్వీట్లకి ట్రంప్ మనసులో ఉన్నటువంటి భావాలను బయటకు చెప్పే దానికోసం వెయిట్ చేస్తున్నా. అంతకంటే దాని గురించి ఇంకేం చెప్పలేం. ఎందుకంటే ఒక క్లారిటీ లేదు మనకి. అమెరికన్ సమాజంలో, అమెరికన్ రాజకీయ వర్గాల్లో దీని మీద క్లారిటీ లేదు.